మీలో ఎంతమంది ఇది గమనించారండి? అమెరికా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ తాలూకా షిప్స్ మీద దాడి చేసింది. అయినా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగట్లేదు. ఇక అమెరికాకి ఇరాన్ కి మధ్యలో ఆల్మోస్ట్ పేస్ డీల్ కంప్లీట్ అయిపోయిందన్నట్టు అందరూ అనౌన్స్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇరాన్ తో సహా. మరింత గుడ్ న్యూస్ అందరూ చెప్తున్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదు? అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఇంకో విషయం ఒకటి ఉందండి అమెరికా మార్కెట్ల గురించి. ఎస్పెషల్లీ రీసెంట్ గానే కొన్ని భయాలైతే మొదలవుతున్నాయి. ఇది తెలిస్తే ఓర్ నాయనో అని మీరు అనడం గ్యారంటీ. యుద్ధం ముగిసిపోతుందన్న టైంలో ఇప్పుడు సడన్ గా అమెరికా మార్కెట్ లో ఈ భయాలు ఎందుకు వస్తున్నాయి? దీనివల్ల మన మార్కెట్లకి ఏమైనా ఇంపాక్ట్ ఉన్నదా? ఎందుకంటే మీరు గమనించారో లేదో, గడిచిన 2 రోజులుగా మన మార్కెట్ లో అయితే పాజిటివిటీ కనిపించట్లేదండి పెద్దగా. అలా అని చెప్పి నెగిటివ్ గానే ఉండట్లేదు. ఇవాళ నా పోర్ట్ఫోలియో నెగిటివ్ గా ఉందండి, నిన్న కూడా నెగిటివ్ గా ఉంది. కానీ కామెంట్ సెక్షన్ లో అందరి పోర్ట్ఫోలియోస్ నిన్న పాజిటివ్ గా ఉన్నాయని గమనించాను. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? అండ్ మరి ముఖ్యంగా మీ పోర్ట్ఫోలియోస్ లో ఇవాళ ఏ స్టాక్స్ పెరగలేదో వాటి గురించి ఒకసారి చెప్పండి, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నిన్న మొన్నటి వరకు ఏఐకి సంబంధించి కొన్ని భయాలైతే మార్కెట్ లో ఉండేవండి. కానీ ఇప్పుడు ఎన్విడియా వాళ్ళు సంవత్సరానికి $150 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే తైవాన్ లో చేస్తున్నారట. ఇప్పుడు అది ఒకసారి కూడా కాదు, కంటిన్యూస్ గా చేస్తామని చెప్తున్నారు. మరి ఏ వల్ల మార్కెట్ లో భయాలుంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు ఇంతలా చేస్తున్నారు? అది కూడా ఒక్క తైవాన్ లోనే ఎందుకు జరుగుతుంది? ఇక చైనాకి అమెరికాకి మధ్యలో రిలేషన్స్ కాస్త బానే ఉన్నాయనలాగా నిన్నటి వరకు మనకు అంతా కనిపించింది, అవునా? ట్రంప్ గారు అమెరికా వెళ్లారు, చైనాని టారిఫ్ల విషయంలో ఒప్పించారు. కానీ ఇప్పుడు వాళ్ళ తాలూకా స్ట్రాటజీని చెక్ పెట్టడానికి ఇండియాని పావుగా వాడడానికి అమెరికా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటూ స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాక్స్ గురించి మీకు తెలియాలండి. వీటి గురించి మిస్ అయితే అయ్యో నిజంగా నేను చాలా మిస్ అయిపోయిన అలాంటి అప్డేట్స్ ఉన్నాయి. ఇవేవి కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా, మీకు నచ్చిన మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి మీరు చాలా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు గ్లోబల్ గా అంతమంది కూడా కాస్త ఆశ్చర్యంగా చూస్తున్న విషయం ఏంటి అంటే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న కంప్లీట్ సినారియో అండి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ కూడా. ఎందుకంటే అమెరికా వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో డైరెక్ట్ గా ఇరాన్ తలకు షిప్స్ మీద అటాక్ చేస్తారండి. జనరల్ గా ఇలా అటాక్ చేస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి పెరిగిపోవాలి, అవి పెరగలేదు. ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతాము అని చెప్పి వార్నింగ్స్ ఇంత ముందు ఇచ్చారు, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇరాన్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారట స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మైన్స్ ని లే చేస్తూ. అంటే ఆ పాసేజ్ లో ఆ షిప్స్ వెళ్తున్న దారిలో మైన్స్ పెట్టేస్తున్నారట. దాన్ని అమెరికా షిప్పులు కనిపెట్టి వాళ్ళ మీద అటాక్ చేశారట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, డిప్లొమసీ అనేది మనకి సర్ఫేస్ మీదనే కనిపిస్తోంది, కానీ తెర వెనకాల మాత్రం అందరూ కూడా ఎవరి టాక్టిక్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఏ విషయంలోనైనా తేడా జరిగితే అమెరికాని కంట్రోల్లో ఉంచాలి అంటే ఇరాన్ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అండి. సో దాన్ని కంట్రోల్లో ఉంచాలి అంటే ఎలాగా మిలిటరీ పెద్దగా బలం లేదు కనుక అమెరికాను కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం మైన్స్ ని పెట్టడం. ఇరాన్ ఇండైరెక్ట్ గా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. మరి ఇంతలా జరుగుతున్న ఆయిల్ ప్రైసెస్ ఎందుకు పెరగలేదు అంటే ఇరాన్ వాళ్లే స్వయంగా ఈ పీస్ డీల్ కి సంబంధించి కొంతవరకు ప్రతిపాదనలు గమనిస్తున్నామని చెప్పడం గానీ, ఈ పీస్ డీల్ కి సంబంధించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నా ఏ విషయం మీద క్లారిటీ లేదో, ఓ క్లారిటీ వచ్చే వరకు కూడా క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు, లేదు అంటే సెంటిమెంట్ అవ్వచ్చు, కాస్త స్టేబుల్ గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అందువల్ల ఏంటి అంటే పీజీలకు సంబంధించి పాజిటివ్స్ వచ్చినా తగ్గట్లేదు, అలాగే అటాక్స్ జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగట్లేదు. అండ్ ఈ టైంలో మార్కెట్ లో ఎవరు కూడా మాట్లాడిన మరొక విషయం ఉందండి. ఏంటి అంటే సౌదీ అరేబియా ఇప్పుడు డైరెక్ట్ గా ట్రంప్ గారు చేస్తున్న ప్రతిపాదనలకి అడ్డు పెడుతోంది. అయితే ఇది ఎవరు మాట్లాడిన టాపిక్ అని నేను ఎందుకన్నాను అంటే నిన్న మొన్నటి వరకు సౌదీ అరేబియా అవ్వచ్చు, యుఏఈ అవ్వచ్చు, కొన్ని గల్ఫ్ దేశాలు ఇరాన్ కి ఎగనెస్ట్ గా కోవర్ట్ ఆపరేషన్స్ చేసేయండి. ఇరాన్ వాళ్ళు వీళ్ళ మీద అటాక్స్ చేస్తున్నారు, ఇవన్నీ పబ్లిక్ గా జరిగిపోయి. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితిని సర్దిపుచ్చడానికి ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ట్రంప్ గారు తీసుకొస్తున్న ఈ కొన్ని వాదనలు ఉన్నాయండి, ప్రతివాదనలు. అబ్రహాం అకార్డ్స్ ని తీసుకొచ్చారని చెప్పుకున్నాం కదా నిన్న. పాలస్తీన్ విషయంలో ఇజ్రాయెల్ తాలూకా సిచ్యువేషన్ ని, వాళ్ళ తాలూకా ఫర్దర్ యాక్షన్స్ ని ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ దాంతో ముడిపెట్టకుండా కేవలం గల్ఫ్ దేశాల గురించి మాత్రమే ట్రంప్ గారు కాస్త సెటిల్మెంట్ చేద్దామని చూస్తున్నారు కదా. దానికి సౌదీ అరేబియా వద్దు అని చెప్పింది డైరెక్ట్ గా. ఇదే
మొట్టమొదటిసారి ఒక గల్ఫ్ దేశం ట్రంప్ కి ఎగనెస్ట్ గా, అది కూడా చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా దీన్ని కంటిన్యూ చేద్దామని ప్రపోజ్ చేస్తుంటే దాన్ని అడ్డు చెప్పడం అండి. ఇక్కడ ఇండైరెక్ట్ గా ఎవరు మాట్లాడిన విషయం ఏంటి అంటే ఇక్కడ సౌదీ అరేబియా ఇప్పుడు మాట్లాడిందండి. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మరొక దేశం మాట్లాడొచ్చు. ఎందుకు అంటే పాలస్తీన్ విషయంలో ఇరాన్ చాలా కఠినంగా వ్యవహరించడానికి రెడీగా ఉంది. ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి కూడా ఇరాన్ రెడీ అయిపోయింది ఒకనొక టైంలో. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణమే పాలస్తీన్ విషయం, లేదు అంటే లెబనాన్ విషయాలు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఆ విషయాలు పూర్తిగా సద్దుమణకుండా ఇరాన్ విషయంలో ఇప్పుడు ఏ చర్చలు జరిపినా, ఏ పీస్ డీల్ జరిగినా మళ్ళీ ఇవన్నీ మొదటికే మోసమవుతాయనే క్లియర్ గా మెసేజ్ అందరికి తెలిసిపోయింది. సో ఆయిల్ స్టెబిలైజ్ అయిపోయినా, ఇరాన్ ని కంట్రోల్ చేసినా, అరబ్ దేశాలు మళ్ళీ శాంతియుతంగా మారినా, ఈ పాలస్తీన్ విషయం గానీ లేదు అంటే లెబనాన్ విషయం గానీ సాల్వ్ అవ్వకుండా జరిగితే మాత్రం ఇవన్నీ మళ్ళీ బుగ్గిలో పూసిన పన్నీర్ అయిపోతుందండి. సో ఇక్కడ ఒక్క విషయం మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో అండర్ లయింగ్ అనిశ్చితి ఇంకా ఇంకా పెరుగుతోందే గానీ సెటిల్ అవ్వట్లేదు. ఇప్పుడు ట్రంప్ గారు ఏదో చాకచక్యంగా గల్ఫ్ దేశాలు సపోర్ట్ చేస్తాయని చెప్పి అబ్రహాం అకార్డ్స్ ని ఇరాన్ కి ఎగనెస్ట్ గా కాస్త ప్రయోగం చేద్దామన్న కూడా గల్ఫ్ దేశాలే ఒప్పుకోని పరిస్థితి. సో ఈ టైంలో అమెరికా ఒకవేళ పీజీ లేదో తూతు మంత్రంగా జరిపించినా కూడా ఫర్దర్ గా ఈ అనిశ్చితి కొనసాగితే ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజే కాదు, ఎంటైర్ ఎకానమీ ఆయిల్ సప్లైకి సంబంధించి ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉంటుందండి. రీజనల్ గా కాన్ఫ్లిక్ట్స్ ఇంకా కొనసాగొచ్చు. అయితే ఇక్కడ మార్కెట్లంతా కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనో, ఆయిల్ అనో, లేదు అంటే ఏ గురించి కూడా మాట్లాడాలి. బట్ దానికన్నా ముందేంటి అంటే చైనా విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుని ఇంకా చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారండి. మీరు గమనించారో లేదో, రీసెంట్ గా ట్రంప్ గారు పెద్ద స్టేట్మెంట్ చేశారు. నన్ను 100% నమ్మొచ్చు, యూ కెన్ కౌంట్ ఆన్ మై వర్డ్స్ 100% అని చెప్పి ఇండియాకి ఏది కావాలన్నా నా దగ్గర నుంచి వస్తుందనేలాగా కొన్ని కామెంట్స్ చేశారు. గుర్తుందా? ఇప్పుడు మార్క్ రూబియో కూడా ఇండియాలో ఉంటూ అమెరికా వాళ్ళు చేస్తున్న కొన్ని కామెంట్స్ ని మా దేశంలో కూడా కొంతమంది చెత్త మనుషులు ఉన్నారు, వాళ్ళు అనవసరంగా మాట్లాడుతుంటారు అని చెప్పి సర్దిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల చాలా పెద్ద తతంగమే నడుస్తుందండోయ్. ఎందుకంటే క్వాడ్ దేశాలను మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇలా కొన్ని దేశాలు ఉన్నాయండి. వీళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్ కి అయితే వచ్చారండి. ఈ అగ్రిమెంట్ ప్రధానంగా ఎందుకు అంటే అన్ని దేశాలు కూడా ఇప్పుడు చైనాకి ఎగనెస్ట్ గా, అంటే చైనా పెడుతున్న ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ అవ్వచ్చు, లేదు అంటే కెమికల్స్ అవ్వచ్చు, చాలా విషయాల్లో చైనా మీద డిపెండెన్సీ ఉంది కదా. అందరికన్నా ఎక్కువ డిపెండ్ అయ్యేది ఎవరండి? అమెరికా. ఇప్పుడు చైనాని దెబ్బ కొట్టాలి అంటే ఏషియన్ కంట్రీస్ లో నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ దేశం ఏది? మన ఇండియా. అంటే నిన్న మొన్నటి వరకు ట్రంప్ గారు ఇండియా మీద టారిఫ్లు వేయడం గానీ, లేదు అంటే రష్యా విషయంలో కొన్ని డిసగ్రిమెంట్స్ మనకు రావడం గానీ, పాలసీ విషయంలో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సోలార్ సెక్టర్ స్టాక్స్ మనం చెప్పుకుంటే ఇలాగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు కదా. వాటన్నిటిని కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు అయితే ట్రంప్ గారు చేస్తున్నారండి. ఎస్పెషల్లీ అమెరికా చేస్తుందని చెప్పాలి. సో ఇప్పుడు ఏషియా కంట్రీస్ లో ఎస్పెషల్లీ చైనాని ఎదుర్కోవాలి అంటే ఇండియా సపోర్ట్ లేకపోతే అది జరిగే పని కాదు అని తెలుసుకుని అమెరికా ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మన ఇండియాతో చేయడానికి చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఈ క్వాడ్ దేశాలు కలిపి రీసెంట్ గా $20 బిలియన్ మినరల్స్ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారండి. దీంట్లో భాగంగా ఏంటి అంటే చైనా తాలూకా సప్లై చైన్స్ మరింత మనల్ని ఇబ్బంది పెట్టక ముందే మనమే రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి అవ్వచ్చు, లిథియం అవ్వచ్చు, సెమీ కండక్టర్ మినరల్స్ అవ్వచ్చు, మెటీరియల్స్ అవ్వచ్చు, బ్యాటరీ ఎకోసిస్టమ్ సంబంధించి కావాల్సిన పదార్థాలు అవ్వచ్చు, వీటన్నిటిని రీసైకిల్ చేసుకునేలాగా, లేదు అంటే మ్యారిటైమ్ కోఆపరేషన్ ఉండేలాగా, ఎకనామిక్ గా రెసిలియన్స్ గా ఉండే విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి తీసుకుంటున్న నిర్ణయం అండి. ఇందులో ఇండియాని బాగా పొగడేస్తున్నారు. ఇప్పుడు ఎంత బాగా పొగడుతున్నారు అంటే ఓ పక్క చైనాకి చెక్ పెడుతూ దీంట్లో ప్రధానంగా ఇండియా పాత్ర ఎక్కువ ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. సో దీన్ని మన ఇండియా క్లియర్ గా మెన్షన్ చేసి మరీ చెప్పిందండి. ఇప్పుడు మేము ఫామ్ చేస్తున్న ఈ అలయన్స్ కేవలం ఒకరికొకరు ఎకనామిక్ పరంగా హెల్ప్ చేసుకోవడానికి కానీ మిలిటరీ పరంగా ఫ్యూచర్ లో కాదు అని చెప్పింది. ఈ క్వాడ్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో ఈ ఒక్క విషయం వల్ల మనకి సెమీ కండక్టర్స్, రేర్ ఎర్త్ మెటల్స్, వాటికి సంబంధించి ఎకో సిస్టమ్ కి సంబంధించి సప్లై చైన్ విషయాలు, వీటన్నిటిలోని మనకి పెట్టుబడులు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందండి. ఇది కూడా మార్కెట్ లో ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు, అందుకే మీ ముందుకోసారి తీసుకొచ్చాను. అయితే దీనికి ఇప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఇందాక స్టార్టింగ్ లో ఒక హెడ్ లైన్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎన్విడియా వాళ్ళు $150 బిలియన్ యాన్యువల్ గా తైవాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటున్నారు. మన ఇండియాలో ఒక్క $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేశారా అంటే చేశారని చెప్పొచ్చు, బట్ ఆ తర్వాత సంగతి. బట్ తైవాన్ కే ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఇప్పుడు తైవాన్ ని అంత మేజర్ గా ఎందుకు వీళ్ళు తీర్చిదిద్దుతున్నారంటే ఇప్పటికి తైవాన్ కాస్త అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉందండి. బట్ ఫర్దర్ గా కూడా ఏ తాలూకా రెవల్యూషన్ లో, ఏ తాలూకా గ్రోత్ లో ఒక ఎపిసెంటర్ గా అయితే మనకి తైవాన్ కనిపిస్తుందట. అంటే నిన్న మొన్నటి వరకు ఏ
వస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోతుంది అనుకున్నారండి. అసలు అది కాదట. అసలు బ్యాటిల్ అంతా కూడా చిప్స్, కూలింగ్ సిస్టమ్స్, సెమీ కండక్టర్ తాలూకా డామినెన్స్, ఇవన్నీ కూడా తైవాన్ దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ చిప్స్ తయారు చేసే దేశం ఏదండి? తైవాన్. ఎక్కువ చిప్స్ తయారు చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయండి? కూలింగ్ సిస్టమ్స్ ఎక్కడ దొరుకుతాయి? తైవాన్. సెమీ కండక్టర్ డామినెన్స్ ఏ దేశం చూపిస్తుందండి? తైవాన్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా తైవాన్ లో రెడీగా ఉండడం వల్ల డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతూ ఎన్విడియా వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నారండి మరి కాస్త ఆ ఎకో సిస్టమ్ ని పెంచడానికి. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు మనం ఆయిల్ కి సంబంధించి ఎలాగైతే ఇబ్బంది పడుతున్నామో, ఫ్యూచర్ లో సెమీ కండక్టర్ సంబంధించి వాటి తలక సప్లై చైన్స్ కి సంబంధించి ఇబ్బందులు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ సందర్భంలో తైవాన్ కి చైనాకి పడట్లేదు. తైవాన్ మీద నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చైనా వాళ్ళు అటాక్ చేస్తారని న్యూస్ ఉంది. అండ్ చైనా డైరెక్ట్ గా అమెరికాకి వార్నింగ్ ఇస్తుంది, మీరు తైవాన్ విషయంలో తలదోచొద్దు. జపాన్ కూడా వార్నింగ్ ఇస్తుంది, మీరు కూడా అనవసరంగా మిలిటరీని పెంచి లేనిపోని హోప్స్ క్రియేట్ చేయకండి, అమెరికా సపోర్ట్ తీసుకోకండి అని చెప్పి. అంటే మీకు అర్థమవుతుందా అండి? తైవాన్ విషయంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, మంచిదే. ఏఐకి సంబంధించి వస్తున్న అతిపెద్ద విషయం ఏంటి అంటే చిప్సే ఇంకా ఉన్నదట. దాన్ని ఇంకా పెంచడానికి వీళ్ళు పెట్టుబడులు పెట్టేస్తున్నారు, అది నిజమే. బట్ నెక్స్ట్ అతిపెద్ద ప్రాబ్లం కూడా తైవాన్ దగ్గరే మనకి రాబోతుందండి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకు ఇలాగా అంటే గ్లోబల్ గా మార్కెట్లు పెరుగుతున్నాయండి. సౌత్ కొరియా అవ్వచ్చు, తైవాన్ అవ్వచ్చు, ఆఖరికి అమెరికా మార్కెట్లు ఇవన్నీ పెరుగుతున్నాయా? కారణం ఏంటి? ఏఐ. 95% గ్లోబల్ ఈక్విటీ పాజిటివ్ గా ఉంటే దానికి ప్రధాన కారణం 1% ఆఫ్ ద స్టాక్స్ రిలేటెడ్ టు ఏఐ. ఇది ఎంత బబుల్ అని ఎవరు చెప్పినా అనిపించట్లేదని కొంతమంది మాట్లాడుతున్నా ఖచ్చితంగా కొంత జాగ్రత్త పడాల్సిన విషయం అండి. ఏఐకి సంబంధించి ఏ ఒక్క నెగిటివ్ విషయం వచ్చినా ఇవన్నీ కుప్పకూలే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జాగ్రత్తగానే ఉండాలి. అమెరికా మార్కెట్లు ఎంతలా పెరుగుతున్నాయి వెనకాలన్న ఒకే ఒక కారణం ఎన్విడియా. ఎన్విడియా ఏం చేస్తుందో తెలుసా? మేము మీ కంపెనీలో వాటాలు కొంటాము, ఆ వాటాలకి సరిపడా మీరు కావాలంటే మా దగ్గర చిప్స్ కొనండి అని చెప్పి డైరెక్ట్ గా కొంటుంది. క్యాష్ ఫ్లోస్ ఉండట్లేదు. అప్పులు చేసైనా సరే, లేదు అంటే ఫినాన్స్ చేసైనా సరే కంపెనీస్ ని ప్రోత్సహిస్తుంది వాళ్ళు చిప్స్ కొనమని. సో ఇక్కడ రియల్ స్టోరీ ఏంటి? మార్కెట్ లో ఏం జరుగుతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సడన్ గా రియాక్ట్ అవడం మానేసాయి. ఏఐకి సంబంధించి భయాలు తగ్గిపోయాయి. కానీ చైనా అమెరికాని, జపాన్ ని తైవాన్ విషయంలో వారిస్తుంది. ఫ్యూచర్ అంతా కూడా తైవాన్ దగ్గరే ఉంటుందని మనకు తెలుస్తుంది. ఓ పక్క ఇరాన్ టెన్షన్స్, మరో పక్క హోర్ముజ్ సంబంధించి ఏమవుతుందో తెలీదు. సౌదీ అరేబియా సడన్ గా ట్రంప్ కి ఎగనెస్ట్ గా మాట్లాడడం, ఇండియా వాళ్ళు క్వాడ్ దేశాలకు సంబంధించి వస్తున్న దాన్ని చైనాకి కేవలం ఇది ఎకనామిక్ సపోర్ట్ కోసమే చేస్తుందని చెప్పి కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా మార్కెట్ లో చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ గా చేయాల్సిన ముఖ్య విషయాలండి. వీటిల్లో ఏ ఒక్కటి మనకి ఏమాత్రం తేడాగా ఉన్నా ఫ్యూచర్ లో మార్కెట్లు ఇబ్బంది పడతాయి. కానీ ప్రస్తుతానికైతే కొన్ని విషయాలు మార్కెట్లు పట్టించుకోవట్లేదు, కొన్ని విషయాలు సద్దుమణిగేలా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు విన్న ఈ విషయాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో ఏ విషయం నెక్స్ట్ మనకి ప్రధానంగా పెద్ద తలనొప్పిగా మారబోతుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మార్కెట్ లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇప్పుడు ఆయిల్ గురించి కొట్టుకుంటున్నారు, రేపు సెమీ కండక్టర్ గురించి కొట్టుకుంటారు. అంత దారుణంగా ఉందండి పరిస్థితి. మరి ఈ టైంలో అమెరికా తైవాన్ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉందా? ఒకవేళ సపోర్ట్ చేస్తే చైనా దాన్ని అడ్డుకోకుండా ఉంటుందా? మరి క్వాడ్ దేశాలతో మనం ఉన్నప్పుడు మనం కూడా చైనాకి ఎగనెస్ట్ గా బిహేవ్ చేస్తామా? వీటిల్లో దేనికి ఎక్కువ అవకాశం ఉంది? మీరేం ఆలోచిస్తున్నారో కూడా ఖచ్చితంగా చెప్పండి. నేను ఆన్సర్స్ ఖచ్చితంగా గమనిస్తానండి. ఎంతమంది ఈ విషయాలు ఫాలోఅప్ చేస్తున్నారో చూద్దాం. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ టైమెక్స్ గ్రూప్ అండి. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈ స్టాక్ 13.65% పెరగడం జరిగింది. ఇలాంటి కంపెనీస్ లో ఏమాత్రం డిప్ వచ్చినా అగ్రెసివ్ పోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న రెండో స్టాక్ పేస్ డిజిటెక్. దీని గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామండి. చాలా చాలా మంచి ఆర్డర్లు ఉన్నాయని చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఈ కంపెనీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాల్యూమ్ కూడా నమోదైంది. మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి. అమ్మనైనా దీన్ని ఎలాగైనా పట్టుకోవాలరా అని మీరు ఫీల్ అవుతారు. ఇవేవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదండి. మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీకు ముందుగానే తెలియజేయడానికి పబ్లిక్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానండి. పేస్ డిజిటెక్ తాలూకా రీసెంట్ ఆర్డర్లు గమనించిన, ఓవరాల్ ఆర్డర్ బుక్ చూసుకున్నా చాలా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి. ఖచ్చితంగా ఈ స్టాక్ ని స్టడీ చేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ బ్లాక్ బాక్స్ అండి. ఈ కంపెనీ గురించి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా మంది తిట్టారండి నన్ను, ఇలాంటి స్టాక్లు ఎక్కడైనా ఎవరైనా చెప్తారా అని చెప్పి. ఈ స్టాక్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు ఈ స్టాక్ పరిస్థితి ఏంటి అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
కంపెనీ తలక మేనేజ్మెంట్ కంపెనీకి గ్రోత్ ఉంది అని చెప్తున్నారండి, స్టాక్ కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి స్టాక్స్ తో జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను. కంపెనీ తలక రిజల్ట్స్ అని బానే వచ్చాయండి, కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే కంపెనీ తలక పిఈ తీసుకున్నా లేదు రీసెంట్ టైమ్స్ లో కంపెనీలో వచ్చిన గ్రోత్ చూసుకున్నా ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ బాక్స్ ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడుంటున్న గ్రోత్ ని ఫర్దర్ గా చూపించగలదా, ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుందా, అలాంటి క్వశ్చన్స్ అయితే తలెత్తున్నాయండి. అంటే ఈ స్టాక్ పడిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇక్కడ నుంచి కొంటే పెరిగిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, బైసెల్ రికమెండేషన్ కాదండి. మార్కెట్ లో ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మంచి కంపెనీ బాగా పెరిగిపోయిందండి. ఎంతలా పెరిగింది అంటే ఈ గ్రోత్ ఇక కంటిన్యూ అవుతుందా లేదు మేనేజ్మెంట్ ఈ గ్రోత్ ని కంటిన్యూ చేయగలుగుతుందా అనేలాగా ఉంది పరిస్థితి. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళైతే స్టాప్ లాస్లు పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ మనం స్టెరిలైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వరుసగా ఇవాళ కూడా మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టిందండి. స్టాక్ ప్రైస్ 500 రూపాయలు క్రాస్ అయిపోయింది. ఈ స్టాక్ ని కొనొచ్చా అని చెప్పి ఎంతమంది అడుగుతున్నారు అంటే నిజంగా ఈ కంపెనీ గురించి న్యూస్ వచ్చినప్పుడు ఇది 100 రూపాయల దగ్గర 200 దగ్గర 300 దగ్గర చాలా సార్లు మాట్లాడుకున్నామండి. ప్రతిసారి కూడా అందరికి డౌటే ఉంటుంది. కానీ ఇప్పుడు గమనించండి స్టాక్ పి ఎంత అయిందో. స్టాక్ ప్రైస్ కన్నా స్టాక్ పిఈ ఎక్కువ ఉంది. అలా అని చెప్పి స్టాక్ పడిపోతుందా అంటే కాదండి, ఈ కంపెనీకి ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అడిగితే స్టెరిలైట్ టెక్నాలజీస్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఫ్యూచర్ లో కంపెనీకి గ్రోత్ అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏదైతే గ్రోత్ చూస్తున్నామో అంత గ్రోత్ ఫర్దర్ గా ఉంటుందా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. మీ అందరికి తెలిసే ఉంటుందండి, ఈ కంపెనీ 100 రూపాయల దగ్గర 150 దగ్గర 200 దగ్గర అప్డేట్స్ వస్తున్నప్పుడల్లా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నప్పుడల్లా రిప్లైలు ఇస్తూనే ఉన్నాను. సో ఇంత గ్రోత్ వచ్చిన తర్వాత కూడా ఇంకా గ్రోత్ అవుతుంది అనుకోవడం తప్పు కాదండి. కానీ ఇప్పుడు ఎంత గ్రోత్ చూసామో అంత గ్రోత్ ఇంకా వచ్చేస్తుంది అనుకోవడం చాలా చాలా తప్పు. అలా కాదు సార్, మాకు చాలా స్టాక్స్ మిస్ అయిపోతున్నాం, మేము ఈ కంపెనీ గురించి ఇంకా చాలా చాలా బజ్ క్రియేట్ అవుతుంది కదా, ఈ బజ్ ఉన్నంత కాలం ఇలాగే ఉంటుందా, లేదు ఈ కంపెనీకి ఇంకా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కనుక దీన్ని ట్రాక్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా ట్రాక్ చేయొచ్చండి దీన్ని. కాకపోతే ఏంటంటే ఇలాంటి స్టాక్స్ లో ఇప్పుడు ఏదైతే మూమెంటం మీరు చూస్తున్నారో ఒక్క డిప్ కోసం వెయిట్ చేయండి, వస్తే మన అదృష్టమే అనుకోవడం తప్పితే ప్రస్తుతానికైతే చాలా హీట్ మీద ఉంది కంపెనీ. నెక్స్ట్ మనం హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ గురించి కూడా ఇంకా ఎంత పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. కానీ ఇక్కడ నిజంగా ఒక విషయం చెప్పాలండి, హెచ్ఎఫ్సిఎల్ గురించి 50 రూపాయల దగ్గర 70 రూపాయల దగ్గర మాట్లాడినప్పుడు చాలా మంది నమ్మలేదు. హెచ్ఎఫ్సిఎల్ ఒకప్పుడు ఎంత పెద్ద కంపెనీ, 2000 రూపాయల స్టాక్ ఉండేది, 3000 రూపాయల స్టాక్ ఉండేది, అందరినీ మోసం చేసింది అని. ఆ తర్వాత అది 50 నుంచి 100, 100 నుంచి 150 పెరిగిందండి. దురదృష్టవశాత్తు అక్కడి నుంచి ఓవరాల్ మార్కెట్ పడడంతో కొంత బిజినెస్ డల్ అవడంతో ఈ స్టాక్ కూడా పడడం స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఈ డేటా సెంటర్ పుణ్యమా అని చెప్పి మళ్ళీ ఆర్డర్లు వస్తున్నాయి, స్టాక్ ప్రైస్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కావాలి అందరికి. ఏదైనా ఒక కంపెనీ గురించి మనం స్టడీ చేసినప్పుడు ఆ కంపెనీకి ఉన్న ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ గురించి, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి మనం మాట్లాడడం జరుగుతుందండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇంతవరకు ఆ కంపెనీ ఎంత పెరిగింది అని చూసి వదిలేస్తారు అక్కడితో. లేదు పాస్ట్ లో ఈ కంపెనీ ఇంత నుంచి పడిపోయింది ఇంకా పడిపోవచ్చా అని అడుగుతుంటారండి. ఇప్పుడు మీరే చూడండి, ఈ కంపెనీ దగ్గర పిఈ 85 ఉంది, పెగ్ రేషియో 72 కనిపిస్తుంది, ఆర్ఓసిఈ గానీ ఆర్ఓఈ గానీ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అండి. అందరికి మార్కెట్ లో కొత్త వాళ్ళందరికీ కూడా ఇదేదో చాలా విరుద్ధంగా ఉంది, మహా పాపం ఈ కంపెనీ కొంటే అన్నట్టు ఉంటుంది. కానీ ఈ కంపెనీకి కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇంకా చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, ఒక పెద్ద చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ టార్గెట్లు మీరు కావాలంటే గెస్ చేయొచ్చు, బట్ స్టాప్ లాసులతో మెయింటైన్ అవ్వండి. నెక్స్ట్ మనం జయప్రకాష్ పవర్ వెంచర్స్ జేపీ పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టిందండి. చాలా సంవత్సరాలుగా నాని 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 ఫైనల్ గా ఒక కొలిక్ అయితే వచ్చింది. అదాని వాళ్ళు దీంట్లో టేక్ ఓవర్ చేయడం కంప్లీట్ అయింది. ఇది నిజంగానే కంపెనీకి గుడ్ న్యూస్. కానీ కంపెనీకి ఉన్న పాళంగా అదాని పేరు వల్ల ప్రాఫిట్లు వస్తాయా అంటే రావు. బట్ ఇప్పుడు అదాని గారి తాలూకా టేక్ ఓవర్ అనేది కంపెనీలో ఖచ్చితంగా సెంటిమెంట్ ని తారా స్థాయికి తీసుకెళ్తుందండి పాజిటివ్ గా. అందువల్ల కొంత బజ్ గ్యారంటీగా క్రియేట్ అవుతుంది. ఈ బజ్ ని క్యాచ్ చేసే క్రమంలో చాలా మంది చేతులు కాల్చుకోవడానికి రెడీ అవుతారండి. ఒకవేళ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉంటే స్టాప్ లాసులతో ప్రశాంతంగా మెయింటైన్ చేయండి. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇక్కడి నుంచి ఈ కంపెనీని మనం ట్రాక్ చేయాలి జాగ్రత్తగా, తప్పితే ఇందులో వస్తున్న హైప్ చూసి టెంప్ట్ అవ్వద్దు. కంపెనీ దగ్గర పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అవ్వాలి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. కంపెనీ దగ్గర మార్కెట్ క్యాప్ 11,67,812 కోట్లండి అక్షరాల ఇప్పుడు నేను చూస్తున్న టైంకి. కానీ ఒక 45 కోట్లకు సంబంధించి ఏదైతే రాంగ్ డూయింగ్ సంబంధించి ఎజంప్షన్స్ న్యూస్ వచ్చిందో దీని వల్ల ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా ఉంది. బ్యాంక్ అయితే
అయితే దాన్ని కొట్టిపారేసింది. అయితే దీనికి ఇంత హైలైట్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్ గా అతను చక్రవర్తి అని ఒక రిజైన్ చేశారు కదండి డైరెక్టర్. ఆయన రిజైన్ చేస్తున్న టైంలో ఒక 45 కోట్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందట. న్యూస్ ఎందుకు వచ్చిందో తెలీదు, బ్యాంక్ అయితే దాన్ని రిజెక్ట్ చేస్తుంది. చూద్దాం ఈ విషయం ఎప్పటికి కొలిక్కొస్తుందో, ఏం జరుగుతుందో. ఇప్పటికైతే ఏది కూడా కంక్లూజివ్ స్టేట్మెంట్స్ కి వెళ్ళకండి. ఈ విషయంలో బ్యాంక్ ప్రస్తుతానికి రిజెక్ట్ చేసింది ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ కింద మనం తీసుకుందామండి. రీసెంట్ టైమ్స్ లో ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో వస్తున్న పరిణామాలు మాత్రం శుభసూచకం అయితే కాదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ రిజైన్ చేసిన విధానం గానీ, ఆయన మాట్లాడిన తీరు గానీ, ఆ తర్వాత ఆయన తిరిగి పబ్లిక్ గా ఆ స్టేట్మెంట్స్ ఇంత పానిక్ క్రియేట్ చేస్తాయని కాకుండా మరొకలాగా ఉంటాయని చెప్పి మాట్లాడడం గానీ, ఇప్పుడు ఆయన టైంలో ఆయన రిజైన్ చేస్తున్న టైంలో ఒక 45 కోట్లు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేశారని చెప్పడం గానీ, ఏంటో ఇవేవి కూడా 100% ఏది నమ్మడానికి లేకుండా ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉందాం. నెక్స్ట్ మనం అదానీ పవర్ గురించి మాట్లాడుకుందామండి. నేను రీసెంట్ గానే చెప్పానండి, అదానీ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇవి పెరిగితే మార్కెట్ లో బుల్ రన్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అదానీ పవర్ ని మనం కాస్త ఫోకస్ చేయాలని, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ అంత స్పీడ్ గా పెరిగిందండి. ఇప్పుడు మార్కెట్ క్యాప్ పరంగా ఇన్ఫోసిస్ ని కూడా ఓవర్టేక్ చేసిందండి. లాస్ట్ 1 year లో అదానీ పవర్ 125% పెరిగితే ఇన్ఫోసిస్ 26% డిక్లైన్ అయిందండి. సో మొత్తానికి ఏంటంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిట్లోని కూడా కొంత బజ్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా క్రియేట్ అవుతుందండి. ఒకసారి కన్నేసి అయితే ఉంచండి. నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 11% అబోవ్ పెరగడం జరిగిందండి. ఇంట్రాడే సెషన్స్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 10.3% దగ్గర క్లోజ్ అయింది. అయితే ఎందుకు ఇంతలా ఒక్కసారిగా మార్పు వచ్చింది అంటే, వీళ్ళు ఫిఫా వరల్డ్ కప్ కి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని ఇండియా కోసం పర్చేస్ చేస్తున్నారనేలాగా న్యూస్ వస్తుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఈ కంపెనీ ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం అవసరమా అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనందరం ఇంతకు ముందు చూసాం, ఇండియాలో బాగా ఫేమస్ అయిన క్రికెట్ కి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కొంతవరకు స్పెండ్ చేశారండి. అది వాళ్ళకి భారంగానే మారింది, కానీ పెద్దగా ఉపయోగం వచ్చిందని ఫీలింగ్ నాకైతే రాలేదు. మరి అలాంటిది జీ ఎంటర్టైన్మెంట్ ఈ ఫిఫా వరల్డ్ కప్ కోసం ఎంత పెట్టుబడి పెడుతుందో, దాని మీద ఎన్ని లాభాలు వస్తాయో, దీని వల్ల కంపెనీకి ఎంత బర్డెన్ ఫర్దర్ గా రాబోతుందో ఇవేవి ప్రస్తుతానికి ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ ఇప్పుడున్న బజ్జింగ్ న్యూస్ వల్ల దీంట్లో మాత్రం క్లియర్ గా హై వాల్యూమ్స్ తో ట్రేడింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఈ స్టాక్ ఇవాళ ఎందుకు పెరిగింది అనే దానికన్నా ఓవరాల్ గా ఈ స్టాక్ లో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఈ స్టాక్ 2500 వరకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ వెనక్కి అయితే వచ్చిందండి. అండ్ గడిచిన 6 నెలలుగా ఇంకా ఎక్కువగా కూడా మంచి బేస్ క్రియేట్ చేసుకుంది. అండ్ హై వాల్యూమ్స్ తో నమోదు చేసుకుంటూ చాలా మంది కొనడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు యాంటీ డ్రోన్ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ అయితే లాంచ్ చేశారండి. ఇది డైరెక్ట్ గా మొబైల్లో పోర్టబుల్ గా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఏ పవర్డ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ. అంటే వస్తున్న డ్రోన్స్ ని సాఫ్ట్ కిల్ లేదు అంటే హార్డ్ కిల్ రెండు విధాలుగా కూడా దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. అందువల్ల దీనికి చాలా డిమాండ్ అయితే కనిపిస్తుంది, కాస్త బజ్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ న్యూస్ వల్ల ఇవాళ 6% దగ్గరగా ఈ స్టాక్ అయితే పెరగడం జరిగింది. సో వాల్యూమ్స్ పరంగా పివోట్ వాల్యూమ్స్ మనం గమనించామండి. పెద్ద పెద్ద వాల్యూమ్స్ తో నమోదైన సందర్భాలు చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ కాస్త డిస్టర్బెన్స్ చూపిస్తున్నా ఫర్దర్ గా గ్రోత్ అవుతుంది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేస్తున్న కొత్త ప్రొడక్ట్ కూడా కాస్త బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. మనం దీన్ని ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం హిందాల్కో ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాలండి. రెండు కూడా అల్యూమినియం సంబంధించి కంపెనీలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్లోబల్ గా అల్యూమినియం ప్రైసెస్ పెరగడంతో నేషనల్ అల్యూమినియం కంపెనీ కాదండి, హిందాల్కో కూడా మనకి పెరగడం జరుగుతుంది. సో అల్యూమినియం ప్రైసెస్ పెరుగుతున్నంత కాలం ఈ రెండు స్టాక్స్ లో మనం కాస్త బజ్ అయితే క్రియేట్ అవడం చూస్తుంటాం, గమనించండి. నెక్స్ట్ మనం ఎల్ఐసి గురించి అలాగే కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. ఈ రెండు కంపెనీల్లో గవర్నమెంట్ వాళ్ళ తలక 2% వరకు వాటాల్ని అమ్మడానికి అయితే చూస్తుందని న్యూస్ వస్తుంది. ఈ న్యూస్ కారణంగా రెండు స్టాక్స్ లోనే కొంత బజ్ అయితే క్రియేట్ అయిందండి. అయితే కోల్ ఇండియా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కాస్త పాజిటివ్ గా ఉంటే ఎల్ఐసి మాత్రం స్టిల్ ఇంకా 3% వరకు నెగటివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఈ కంపెనీస్ లో వాటాలు అమ్మడం మీరు పాజిటివ్ గా చూస్తున్నారా, నెగటివ్ గా చూస్తున్నారా, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం హిటాచి ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ట్రేడ్ అవుతున్న ప్రైస్ చూసి సగం మంది క్లోజ్ చేసేస్తారు. ఇది వాళ్ళ ఆల్ టైమ్ అయితే టచ్ చేసిందండి. అండ్ జఫ్రీస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇంకా 20% పెరుగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ చూసి ఇది ఎంతున్నా పర్వాలేదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఎనర్జీ కంపెనీలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయో ఈ పాటికి అందరికి తెలిసే ఉంటుందండి. బట్ నా వంతు ప్రయత్నంగా నేనేం చెప్తున్నాను అంటే, స్టాక్ ప్రైస్ అని చూసి భయపడద్దు, మనం పెట్టే పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. వీళ్ళకి $575 మిలియన్ లెండింగ్ అయితే సెక్యూర్ అయిందండి. అంటే అప్రాక్స్ గా 5500
కోట్లు ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ బ్యాంకుల దగ్గర నుంచి మొత్తంకైతే వీళ్ళకి వస్తుంది. దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1 GW ఆఫ్ సోలార్ అలాగే విండ్ ప్రాజెక్టులని రాజస్థాన్ అండ్ కర్ణాటకలో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారట. ఇది ఖచ్చితంగా కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం అండి. చూద్దాం స్టాక్ తాలూకా ప్రైస్ యాక్షన్ పరంగా దీంట్లో రికవరీ ఎంత స్పీడ్ గా వస్తుంది అనేది మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం వాటెక్ వబాక్ గురించి మాట్లాడుకోవాలండి. యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 1930 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా 25% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కంపెనీ తలక నెట్ ప్రాఫిట్ CAGR 11.3% తో నెక్స్ట్ FY 28 వరకు ఉంటుంది అని చెప్తున్నారండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం సెంకో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక MD అండ్ CEO గారు FY 27 కల్లా 20% రెవెన్యూ గ్రోత్ నమోదు చేస్తాము అని చెప్తున్నారండి. EBITDA మార్జిన్స్ కూడా 7.5 to 7.8% వరకు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా కొంత పాజిటివ్ విషయం అండి. బట్ స్టాక్ ప్రైస్ అయితే ఇవాళ కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. డైరెక్ట్ గా కంపెనీ దగ్గర నుంచి వస్తున్న ఇవాల్టి న్యూస్ చాలా పాజిటివ్ విషయం అండి. దీన్ని కూడా మనం ట్రాక్ చేయడానికి ఈ న్యూస్ ఖచ్చితంగా దోహదపడే విషయంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 2% పాజిటివ్ గా ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి. అండ్ ఎలరా క్యాపిటల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. 615 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారండి. అయితే నాకు ఒక డౌట్ అండి. ఈ కంపెనీ విపరీతమైన ఎక్స్పాన్షన్ చేస్తుంది. నేనున్న ఏరియాలో ప్రతి 5 కిలోమీటర్లకి ఇంచుమించుగా నేను ఒక షోరూమ్ చూస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ అన్ని షోరూమ్లు కూడా ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా కనిపిస్తుంటాయి. ఏవో కొన్ని ల్యాండ్ మార్క్ షోరూమ్స్ మాత్రమే కాస్త బిజీగా కనిపిస్తుంటాయండి. మీరు జెన్యూన్ గా స్కటల్ బట్ ఇన్వెస్టింగ్ అంటారు కదా, అంటే మనం వెళ్ళి చూసి మనం అర్థమైంది ఏం జరుగుతుందని తెలుసుకోవడం. ఇంచుమించుగా చెప్పాలంటే మీరు ఎన్ని షోరూమ్స్ చూసారు, ఆ షోరూమ్స్ లో బిజినెస్ ఎలా జరుగుతుంది, ఇన్ని షోరూములు బిజినెస్ వీళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తుంటే ప్రాఫిట్లు నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీకు ఏమనిపిస్తుందో ఒకసారి లెన్స్ కార్డ్ గురించి నాకు ఒకసారి చెప్పండి. కంపెనీ తలక స్టాక్ PE చూస్తే భయంగా ఉంది. పెగ్ రేషియో కూడా 1.57% కనిపిస్తుంది. బట్ ఎక్స్పాన్షన్ చేస్తూ గ్రోత్ ని చూపిస్తున్న కంపెనీ ఇది. సో వస్తున్న గ్రోత్ అయితే నంబర్స్ పరంగా మనకి కాస్త గట్టిగానే కనిపిస్తుంది. బట్ బిజినెస్ కళ్ళకి నిజంగా కనిపిస్తుందా అంటే ఒకసారి మీరు ఏం చెప్తారో నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటానండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 2.5 నుంచి ఆల్మోస్ట్ 3.5 వచ్చిన ఈ చిన్న రికవరీని చూసారా అండి. ఇదొక్కటే ఇవాల్టి హోప్ అండి నాకైతే. మార్కెట్లు మార్నింగ్ దగ్గర నుంచి చాలా వాలటైల్ గా ఫ్లక్చుయేటెడ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ 12 గంటల ప్రాంతం నుంచి సెల్లింగ్ అయితే కాస్త హెవీగా కనిపించింది. ఈ సెల్లింగ్ మొత్తం అయిపోయింది, మార్కెట్ రికవరీ అయిపోయింది అని చెప్పలేం కానీ అట్లీస్ట్ లాస్ట్ గంటలో మనకి ఏదైతే మనకి రికవరీ కనిపించిందో ఇది నోటబుల్ రికవరీ అని చెప్పుకోవచ్చు. ఇక డైలీ చార్ట్ గమనిస్తే క్యాండిల్ స్టిక్ పేరుకే గ్రీన్ గా ఉంది కానీ రిజెక్షన్స్ చాలా క్లియర్ గా కనబడ్డాయండి. అంటే ఈ రిజెక్షన్స్ దాటి మీదకెళ్తే గానీ మార్కెట్ ఫర్దర్ గా పాజిటివ్ గా ఉంటుందని చెప్పడానికి మనకు అవకాశం లేదు. అంటే రౌండ్ ఫిగర్ తీసుకుంటే అప్రాక్స్ గా 24,000 కనిపిస్తుంది ఇక్కడ. సో 24,000 మీదన మాత్రమే మనకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి. బట్ ఇమ్మీడియట్ గా ఆ మీదన 24,100 దగ్గర కూడా మనకి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫర్దర్ గా ఒక స్ట్రాంగ్ న్యూస్ వచ్చి ఖచ్చితంగా డైరెక్షన్ మారితే తప్పితే మనకి ట్రెండ్ గట్టిగా ఫామ్ అవడానికి అవకాశం లేదండి. సో నన్ను అడిగితే ఈ ఏరియాలో కాస్త కన్సోలిడేషన్ అవుతూ మంచి బేస్ ఫామ్ చేసుకొని మీదకి వెళ్ళడం బెటర్. లేదు మార్కెట్లో పాజిటివ్ న్యూస్లు ఎలాగా వస్తున్నాయి, ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నాయి, ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నాయి. వీటికి సంబంధించి ఇంకేదైనా జరిగి ఒక్కసారిగా మార్కెట్లో స్పెక్యులేషన్ పెరిగినా మార్కెట్లు పెరుగుతాయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 24,000 అనేది ఇప్పుడు మనకి ఒక లక్ష్మణ రేఖ లాంటిది. ఆ లక్ష్మణ రేఖ మీదకి వెళ్లేంత వరకు మనం కాస్త గట్టిగా చేతుల దగ్గరకు పెట్టుకొని కూర్చోవడమే. వెళ్ళాలని కోరుకుందాం, వెళ్తుందని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.